ఇదైతే ఒక ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ దీన్ని చూసి అసలు ఇది పెయింటింగ్ అనుకున్నాను. మేడం చెప్పే వరకు కూడా నాకు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అని నాకు అర్థం అవ్వలేదు. సో అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా. మార్కెట్లో ఇప్పుడు ఎంబ్రాయిడరీ కాకుండా మగ్గం కూడా చాలా ఫేమస్ అవుతుంది కదా. సో మన దగ్గర మగ్గంకి రిలేటెడ్ మెషిన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మనం మార్కెట్లో దొరికే మగ్గంకి సంబంధించిన డివైజెస్ అనేవి మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. దీంట్లో ఏంటంటే మనకి బీట్స్ కావాలన్నా, సీక్వెన్స్, కోడింగ్, మనకి మగ్గంకి సంబంధించి ఏది కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది మేడం. ఓకే. సో మగ్గంకి రిలేటెడ్ ప్రతి థింగ్ కూడా మన దగ్గర ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది మేడం. సో ఈ ఇంటర్ఫేస్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందా ఆర్ ఎల్స్ కొంచెం చదువుకోవాలి అట్లేమైనా ఉందా? అట్లేం ఉండదు. మనం ఎంబ్రాయిడరీ ఎలా అయితే రన్ చేస్తామో మగ్గంది కూడా సేమ్ 4 స్టెప్ ప్రాసెసే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తా అంటే కౌంట్ రన్ అవుతుంది కూడా, చూడండి ఒకసారి. సో ఈ ఇంటర్ఫేస్ కూడా మనకి ఎంబ్రాయిడరీ మెషిన్ ఇంటర్ఫేస్ లానే ఉంటుంది, అసలు మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇది రన్ చేయాలి అనుకుంటే. అండ్ మేడం, ఇన్ కేస్ నాకు ఇప్పుడు నేను ఈ మెషిన్ తీసుకున్నాను, నాకు ఒక 1 వీక్ తర్వాత ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, సర్వీస్ మ్యాన్ని మీరు ప్రొవైడ్ చేస్తారా లేదా సర్వీస్కి మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది? అట్లా ఏమి ఉండదు మేడం. ఏమన్నా కస్టమర్కి ప్రాబ్లం వచ్చింది అంటే మాక్సిమం వీడియో కాల్, ఆడియో కాల్లో చూస్తాము. ఓకే. ఇన్ కేస్ అలా క్లియర్ అవ్వలేదు అంటే 24 to 48 అవర్స్లో టెక్నీషియన్ పంపిస్తాం మేడం. సో ఈజీగా సింపుల్గా చేసి మన టెక్నీషియన్ అక్కడికి వెళ్ళి మొత్తం చేసేసి వస్తారు.